చాలా మందికి ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే ఈవెన్ స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ కూడా ఎక్కువ భయపడుతూ ఉంటారు. అవును. కొంతమంది విషయంలో అయితే టీచర్స్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అవును. అరే! ఈ పిల్లాడు ఎంత సంవత్సరం నుంచి ఇదవుతున్నా కూడా డల్‌గా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నట్టున్నాయి అవును. అవును. రానున్న రోజుల్లో. హ్మ్. సో, అసలు ఈ భయమును, టెన్షన్ పోగొట్టుకొని ఎగ్జామ్ హాల్‌లో ఎట్లా రాస్తే బావుంటది? హ్మ్. అంటే ఇప్పుడు అది యాక్చువల్ పోగొట్టుకోవాలంటే? ఇప్పుడు మనకి ఒక టీచర్లకి ఎస్పెషల్లీ మా పిల్లలకి కాకుండా ఇది టీచర్లకి ఇస్తున్న అడ్వైజ్ అండి. జనరల్‌గా ఏంటంటే పిల్లవాడికి ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఎలా రాయాలి? అసలు ఆ క్వెషన్ ఏమి ఇచ్చాడు? అనేటువంటిది అవగాహన చేయించాలి. అది చాలామందికి తెలియదు. అంటే టీచర్‌కి తెలుసు. కానీ తన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్‌లో దాన్ని ఉపయోగించడు ప్రాపర్‌గా. ఇప్పుడు మన సబ్జెక్ట్ వైజ్ మళ్ళా వెళ్దాం. మ్యాథమెటిక్స్ తీసుకుందాం. మ్యాథ్స్‌లో కన్‌స్ట్రక్షన్ ఇస్తారు. ఒక క్వెషన్ ఖచ్చితంగా వస్తది. కన్‌స్ట్రక్షన్ అంటే మనకు ఉన్నటువంటిది చాప్టర్‌లో 10థ్ క్లాస్‌లో రెండే చాప్టర్‌లు ఉన్నాయి. ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్, సెకండ్‌ది టాంజెంట్స్ అండ్ సీకెన్స్. ఈ రెండిట్లో నుండే కన్‌స్ట్రక్షన్ వస్తది. కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ డయాగ్రామ్ ఒకటి గీయాలి. హ్మ్. రఫ్ డయాగ్రామ్ ఏదో ఒకటి వాడు దానికి మెజర్‌మెంట్స్ అవసరం లేదు. ఉన్నది కూడా సిమిలర్ ట్రయాంగిల్‌లో ట్రయాంగిల్ వస్తది. టాంజెంట్ సీక్వెన్స్‌లో సర్కిల్, టాంజెంట్స్ వస్తాయి. అటు రఫ్ టాంజెంట్ అండ్ సీక్వెన్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వచ్చిందనుకోండి. ఒక సర్కిల్ గీసి 2 టాంజెంట్స్ గీస్తే అది రఫ్ డయాగ్రామ్. సిమిలర్ ట్రయాంగిల్స్‌లో సిమిలర్ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ గీసి మాకు ఇంకో ట్రయాంగిల్ సిమిలర్‌గా ఉన్నట్టు గీస్తే అది రఫ్ డయాగ్రామ్. సో, రఫ్ డయాగ్రామ్ గీస్తే 1 మార్క్ వస్తుంది పిల్లోడికి. ఓకే సార్. ఒకటి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనకి ఒక క్వెషన్ వస్తది. ఒక 4 మార్క్స్ క్వెషన్ ఉంటుంది గ్యారంటీ పేపర్‌లో. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం. ఏమున్నాయి జనరల్‌గా ఫార్ములా ఇస్తారు. మన టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఫార్ములాస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. హ్మ్. ఆ లిమిటెడ్ ఏంటంటే మనకు స్టాటిస్టిక్స్ చాప్టర్‌లో మీను, మీడియన్, మోడ్ ఫార్ములా ఉంది. రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద టర్మ్స్ అనే క్వెషన్ వస్తుంది. ఆ 3 ఫార్ములాలు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రోగ్రెషన్ చాప్టర్‌లో 2 ఫార్ములాలు ఉన్నాయి. nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇంకొక చాప్టర్ ఏంటంటే మనకు ఉన్నటువంటిది మెన్సురేషన్ చాప్టర్. ఈ మెన్సురేషన్‌లో కోను, స్పియరు, సిలిండరు, ఎల్ఎస్ఏ, టీఎస్ఏ, వాల్యూమ్ అంటే సంపూర్ణ తల వైశాల్యం, ప్రక్క తల వైశాల్యం, ఘనపరిమాణం. ఈ 3 ఫార్ములా. ఈ ఫార్ములాని ప్రాక్టీస్ చేసుకుంటే జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే. 4 మార్కులు వస్తాయి. హ్మ్. అలాగే ప్రాబబిలిటీ చాప్టర్ ఉంది మ్యాథ్స్‌లో. ప్రాబబిలిటీ చాప్టర్‌లో ఒకే ఒక ఫార్ములా ఉంది. హ్మ్. ప్రాబబిలిటీలో ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ప్రకారం ఖచ్చితంగా ఒక 6 మార్క్స్ క్వెషన్ అయితే వస్తుంది ఖచ్చితం. హా! 6 మార్క్స్ క్వెషనే లేదు టెక్స్ట్ బుక్‌లో పూర్తిగా. అంటే 2 సబ్ క్వెషన్స్ ఇవ్వాలి. పేపర్ చేసేవాడు ఖచ్చితంగా 2 సబ్ క్వెషన్స్ ఇవ్వాలి. అంటే 2 క్వెషన్లు ఇవ్వాలి. ప్రతి క్వెషన్‌కి కూడా ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసినందుకు 1 మార్క్. 1 మార్క్ వచ్చేస్తది. ఒకే ఫార్ములా 2 సార్లు రాయాలి వాడు. హ్మ్. అలా రాసిన 2 మార్కులు వస్తాయి. సో, ఇలా మనం చూసుకుంటే పేపర్ చూసుకుంటే అలాగే మనకు గ్రాఫ్ ఉంది. హ్మ్. చాలామందికి గ్రాఫ్ మీద ఒక ఐడియా వస్తది. ఇప్పుడు మనం చూస్తే గ్రాఫ్ 4 ఏరియాల్లో ఉంది. మ్యాథ్స్‌లో గ్రాఫ్ 4 ఏరియాలో. ఒకటి పాలినామియల్ చాప్టర్‌లో థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అందులో గ్రాఫ్ ఉంది. అలాగే స్టాటిస్టిక్స్‌లో గ్రాఫ్ ఉంది. ఓజీవ్ కర్వ్. ఓకే సార్. అంటే మనకు అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో కూడా గ్రాఫ్ ఉంది. అంటే 4 ఏరియాస్‌లో గ్రాఫ్ ఉంది. కానీ బ్లూ ప్రింట్ ప్రకారము ఒకే గ్రాఫ్ వస్తది. ఓకే సార్. ఒకే గ్రాఫ్ వస్తది. అంటే మనం తీసుకున్నాం. స్టాటిస్టిక్స్‌లో ఓజీవ్ కర్వ్ ఇచ్చారనుకోండి. ఆ స్టాటిస్టిక్స్‌లో మనకు ఫార్ములా గాని లేకపోతే ఫైండ్ ద మీడ్ ఆఫ్ ద మీన్ ఆర్ ఎనీ ఒక అనేది 6 మార్క్స్ క్వెషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఓకే సార్. కానీ పేపర్ ఈజీగా ఇవ్వాలనే ఆలోచనే ఉంటుంది గవర్నమెంట్‌కి ఇప్పుడు కూడా. పేపర్ ఈజీగానే ఇస్తారు. అందరూ పిల్లలు పాస్ అవ్వాలనే మంచి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటానో, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటానో అని ఇస్తారు. ఆ క్వెషన్ ఇస్తే ఈ ఓజీవ్ కర్వ్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే 18 క్వెషన్లు ఇప్పుడు మనం ముందు 18 క్వెషన్లు ఉన్నాయి. చాప్టర్‌కి ఒక క్వెషన్ వస్తది. 14 చాప్టర్‌లు ఉన్నాయి. అంటే ఒక చాప్టర్‌కి వచ్చే క్వెషన్ ఒకటే. అవును. ఆల్రెడీ ఆ చాప్టర్‌లో ఒక క్వెషన్ వచ్చేసింది. ఇంకో క్వెషన్ ఇచ్చే ఛాన్స్ తక్కువ. కాబట్టి ఆ గ్రాఫ్ అందులో రాదు. అంటే ఓజీవ్ కర్వ్ రాదు. ఓకే. పాలినామియల్స్ తీసుకుంటే పాలినామియల్‌లో మనకు గ్రాఫ్ ఉంది. పాలినామియల్‌లో గ్రాఫ్ వచ్చింది అనుకోండి. అటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో గాని లేకపోతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌లో వచ్చేది లేదు. అంటే క్లియర్‌గా పాలినామియల్ గ్రాఫ్ పిల్లవాడు ప్రాక్టీస్ చేస్తే 6 మార్క్స్ వస్తాయి. సో, అలా పేపర్ ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే మార్క్స్ వస్తాయి అనేటువంటిది ఒక అవగాహన అయితే ఉండాలి. అంటే డెఫినిట్‌గా పిల్లవాడు అన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలుగుతాడు.
ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మేజర్‌గా ఎట్లా ఉంది? అండ్ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు 6 పేపర్స్ అంటున్నారు కదా! అవును. 7 అవును. పేపర్స్ 6+1. అవును. సో, సబ్జెక్ట్ పరంగా టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? ప్లస్ ప్యాటర్న్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మనం 3 అవర్స్ టైం ఇస్తున్నామండి. 9:30కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 12:30కి అయిపోతుంది. 3 అవర్స్ టైం. 3 అవర్స్ టైంలో కేవలము మనం రాసేది 16 క్వెషన్స్. 1 మార్క్, 2 మార్క్స్ క్వెషను, 4 మార్క్స్, 6 మార్క్స్‌లో అన్నీ కలుపుకుంటే మనం రాసేది 16 క్వెషన్స్. అంటే 3 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ టైము ఆబ్జెక్టివ్‌కి ఇస్తారు. అంటే 2½ అవర్స్. 2½ అవర్స్ అంటే మనకు 150 మినిట్స్. అవును సార్. రాసే 16 క్వెషన్స్. అంటే నియర్లీ 10 మినిట్స్ ఒక క్వెషన్‌కి వస్తుంది. ఓకే సార్. జనరల్‌గా 1 మార్క్ క్వెషన్ నింపడానికి ఒక పిల్లవాడికి ఆన్సర్ తెలిస్తే మ్యాక్సిమం 1-2 మినిట్స్ సరిపోతుంది. అంటే ఒక 8 మినిట్స్ మిగులుతుంది అక్కడ మన మాట చెప్పడానికి. అలాగే మనకు 6 క్వెషన్స్ ఉంటాయి అందులో. అంటే మనం మ్యాక్సిమం 10 మినిట్స్ కానీ మినిట్స్ చేస్తే మన దీని ప్రకారం ఏంటంటే మనం వాడికి వచ్చినటువంటిది 1 అవర్ దరిదాపు 40 మినిట్స్ టైం దొరుకుతుంది వాడికి. అంటే పేపర్ని ఆన్సర్స్ తెలిస్తే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో పిల్లోడు ఆన్సర్ చేసేవచ్చు. ఓకే. ఇంకా రిమైనింగ్ 1½ అవర్ హ్యాపీగా రాసిన దాన్ని చెక్ చేసుకోవచ్చు. అంత టైం ఉంటుంది. కాబట్టి పిల్లవాళ్ళకి టైం చాలదు, చేయలేము అనేటువంటి భయం అయితే అవసరం లేదు. కావాల్సిన యాంపుల్ ఆఫ్ టైం పిల్లవాడికి ఉంటుంది. ఈజీగా చేయగలుగుతాడు. ఓకే. ఇంకా రెండోది వాళ్ళు రాసేది ఎలా చేస్తున్నారంటే వచ్చిన క్వశ్చన్, ఇప్పుడు దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం అంటే యాజ్ పర్ ద చైల్డ్ సైకాలజీ ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ ప్రకారం చెప్పాలంటే పిల్లవాడికి మనం ఇచ్చిన కండిషన్ ఏంటంటే 2014 తర్వాత నుండి, అంటే 2015 మార్చి నుండి మనం కొత్త సిస్టంలో ఏం చేస్తున్నామంటే ద క్వశ్చన్స్ ఆర్ నాట్ గివెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ ఇవ్వము. ఇట్ ఈస్ నాట్ కలెక్షన్ ఆఫ్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ పబ్లిషర్స్ బుక్స్ ఆల్సో. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ఓకే. అంతే. రిలేటెడ్ సేమ్ క్వశ్చనే ఉంటుంది కానీ టెక్స్ట్ బుక్ నుండి కలెక్ట్ చేసుకోం. కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ రాదు పిల్లోడికి. సెకండ్ క్వశ్చన్ చదివాడు, అది కూడా రాదు. థర్డ్ క్వశ్చన్ చదివాడు, అది రాదు. ఫోర్త్ క్వశ్చన్ ఎప్పుడు వినలేదు. ఫిఫ్త్ క్వశ్చన్ వస్తున్నట్టుంది కానీ రావటం లేదు. అదే ఆ పేజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్. దాంతో అక్కడ మైండ్ సెట్స్ ఏంటి, పిల్లలకి భయపడతాడు. నాకు ఈ పేపర్ ఫెయిల్ అయిపోతాను, ఏ క్వశ్చన్ రాదు అనుకోని. అక్కడ అదే తప్పు. 16 క్వశ్చన్ అంటే 18 క్వశ్చన్లు ఉంటే అలా వాడు 5 క్వశ్చన్స్ అవగానే ఆపేయకూడదు, భయపడవసరం లేదు. 6th క్వశ్చన్ చదవండి, 7th క్వశ్చన్ చదవండి, 8th క్వశ్చన్ చదవండి, యాంపిల్ ఆఫ్ టైం ఉంది. 18th క్వశ్చన్ వరకు చదవండి. చదవగానే అందులో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. వచ్చిన క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఓకే. చేసేస్తారు. ఇంకో క్వశ్చన్ చేస్తారు, ఇంకో క్వశ్చన్ చేస్తారు. అలా మిగతా అన్ని క్వశ్చన్లు చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఇన్స్ట్రక్షన్ లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ టైం నెంబర్ రాయాలని, సెకండ్ క్వశ్చన్ దాని తర్వాత రాయాలని ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. 1 to 18 క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు పిల్లవాడు. ఆ తర్వాత ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఒకే ఆర్డర్లో రాయాలని లేదు. అంటే సెక్షన్ 3లో రాస్తే సెక్షన్ 3లో క్వశ్చన్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే సెక్షన్ 2లో రాయాలని, సెక్షన్ 2లో అన్నీ కంప్లీట్ అయితే సెక్షన్ 1, అలాంటి నిబంధన అంటూ ఏం లేదు. కాబట్టి సెక్షన్ 3లో క్వశ్చన్ రాసిన తర్వాత సెక్షన్ 1లో రాయొచ్చు, సెక్షన్ 1లో రాసిన తర్వాత సెక్షన్ 2లో రాయొచ్చు. అలా ఏ క్వశ్చన్ రాసినా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పిల్లవాడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాడు.